హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పాపని స్కూల్లో జాయిన్ చేసాము. స్కూల్కి వెళ్తుంది, ఫస్ట్ డే. నిన్న మొన్న మాత్రం పాపని స్కూల్కి ఎలా పంపాలి, ఎప్పుడు పంపాలి అని బాగా ఉండేదండి. తీరా ఈరోజు మాత్రం స్కూల్ లోపలికి వెళ్తుంటే చాలా బాధ, చాలా ఏడుపు వచ్చేసింది. పాపం అది నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళను మమ్మీ, నేను వెళ్ళనని కూడా ఏం మారం చేయలేదు. బాగానే వెళ్తుంది, బాగానే ఉంది. కానీ అడిగిపోయినాక ఏడుస్తుందేమో అనుకున్నా, ఏం ఏడవలేదు. మా టీచర్ వాళ్ళు కూడా మమ్మీకి బాయ్ చెప్పన్నా కూడా బాగానే బాయ్ చెప్పింది. షాప్లో ఒక కేక్ కొనిచ్చాను, అది తినుకుంటూ ఇక అక్కడ స్కూల్ బయట తిన్నది. పొద్దున ఫుడ్ సరిగ్గా తినలేదని కేక్ కొనిచ్చాను, కేక్ తిన్నది. దాన్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసి చిన్నోడితోటి కాసేపు అలా టైంపాస్ చేసా. టైంపాస్ అంటే పని ఉండిపోయింది, ఇంకా అన్నం కర్రీ గట్ట ఏం వండలే. చాకీకి మాత్రం టిఫిన్ పెట్టించి అది తినేసాక పని చేసుకుందాంలే స్కూల్కి పంపించి అనేసి వాడిని పడుకోబెట్టడానికి కోసం వాడికి తినిపించి ఎగ్ తినిపిస్తా, వాడికి ఆడిపించి పడుకోబెట్టేశాను వాడిని. చిన్నోడు గుండు కొట్టించాక చాలా చేంజ్ అనిపిస్తుంది వాడి బాడీలో, ఫేస్లో కానీ. అంతకుముందుకు చాలా చిరాకుగా ఉండేది. సరిగ్గా ఫుడ్ కూడా తినపోయేది. తిన్నా కూడా హెయిరే పెరిగేది వాడికి మాత్రం. కొంచెం ఇప్పుడు మంచిగా ఆడుకుంటుంటూ అనిపిస్తుంది. ఇక చిన్నోడిని పడుకోబెట్టేసి పని స్టార్ట్ చేసుకున్నా. ములక్కాయ టమాటా కర్రీ వండుదామనుకొని ములక్కాయలు, టమాటా, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ అన్నం మాడిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిన. నాకైతే ములక్కాయ టమాటా కర్రీ ఫేవరెట్. అదే కాదు, ములక్కాయతో చేసిన ప్రతి కర్రీ అంటే కూడా ఇష్టమే. చిన్నోడికి తినిపిస్తున్నా. వాడు వెంటనే లేచిండు, అన్నం తినిపిస్తున్నా. ఒక ఎగ్ మాత్రమే తిన్నాడు. ఈ మధ్యన మాత్రం చిన్నోడు చాలా అల్లరి చేస్తుండు, ఒక్క దగ్గర ఉండట్లేదు పాపం. నన్ను చాలా ఇబ్బంది పెడుతుండు పాపం. చాకీ ఏమో చేంజ్ అయింది, మంచిగా అయింది. వీడేమో చిరాకు చేస్తుండు. బాగానే తింటుండు, నాకు కావాలి నాకు అని లాక్కుంటుండు ఆ గిన్నెని. వాడు ఇవ్వకపోతే ఏడుస్తుండు. తినరా బాబు నువ్వు ఫస్ట్, నీకెందుకు కదా అని అంటున్నా నేను. వీడికి కానీ చాకీకి కానీ చిన్నప్పటి నుండి ఫార్ములా మిల్కేనండి. ఎందుకో నా దగ్గర మిల్క్ లేవు. వీళ్ళందుకే ఇంత బక్కగా ఉండిపోతారు. చాకీ వచ్చి పడుకోబెట్టేసి చాకీ వచ్చింది. మధ్యలో వీడియోస్ కొన్ని తీయలేదు, చాకీ వచ్చాక వీడియో తీశాను. స్కూల్ నుండి వచ్చి కొంచెం అన్నం తినన్నా కూడా తినకుండా పోయింది. కొంచెం నేను చాకీ అన్నా కూడా తినలేదు. టీచర్ ఏం చెప్పింది అంటే యాపిల్, బనానా, గ్రేప్స్ చెప్పింది అని చెప్తుంది. భలే పడుకుంది. మొన్న మా హస్బెండ్ పపాయ తీసుకొచ్చారు. అదేమో కాయ అదేమో పండలేదు, పండన్నా తీసుకురాలేదు కనీసం. అది మొన్నటి నుండి చాకీ ఒకటే, మమ్మీ ప్లీజ్ మమ్మీ పపాయ కట్ చేయి మమ్మీ అంటుంది. అదేమో పండలేదు, అది ఈరోజు పండింది. దాన్ని అసలు పక్కకు పెట్టి కూడా నేను దాన్ని పట్టించుకోలేదు. చాకీ పట్టుకొని మమ్మీ ఇది పండింది చూడు, ఇది చూడు మమ్మీ పండింది అన్నాక సరే అని తీసుకొని చూస్తే అది పండే ఉంది నిజంగానే. దానికి కూడా తెలిసిపోతుంది పండాకాయలా అని. నాకన్నా సరిగ్గా తెలియదు ఇంతవరకు, కానీ బాగానే చూస్తుంది పండింది కాయ అని. సరేలే అని చూసి పాపం అడుగుతుంది కానీ కట్ చేసి దానికి ఇచ్చేసా. పేరు పాపం దాంది, అసలు దానికి ఆశ మాత్రమే ఉంటుంది కానీ ఎక్కువ తినదు, ఏం తినదు. ఇది తింటా మమ్మీ, అది తింటా, చికెన్ కావాలి, మటన్ కావాలి అంటది కానీ తీర తీసుకొచ్చాక ఏమీ తినదు. పేరేమో దాంది, తినడమేమో మేము. ఎప్పుడు తిన్నా బాగుండదు, అట్లనే అడుగుతుంది. తినేదానిలాగా అడుగుతుంది, తిన్నా బాగుండు. వాళ్ళ డాడీ కూడా సేమ్ అంతేనంట, బాగా అంతేనంట కాదు అంతే. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది. కనీసం రైస్ కూడా సరిగ్గా తినడు వాళ్ళ డాడీ, మా హస్బెండ్.
పప్పాయ సీడ్స్ అన్నీ పప్పాయ సీడ్స్ నేను దాద్దాం అనుకున్నా. దాసి అవి ఎండబెట్టి ఎక్కడన్నా కుండీలలోనన్నా ఇలా నన్ను పెడదాం అనుకున్నా. బాగా అసలు ఆ కాయ తెచ్చినప్పటి నుండి నాకు పెట్టాలని ఉండే కానీ నేను వీడియో తీసుకుంటా సీడ్స్ సింక్లో పడేసిన మర్చిపోయి. పాత రూమ్లో కూడా అంతే పప్పాయ సీడ్స్ అన్నీ దాచి ఒక గ్రౌండ్ కాదు ఇంటి పక్కన ప్లేస్ ఉంటుంది చల్లితే 2-3 మొక్కలు వచ్చినాయి. 15 డేస్కో ఎన్ని డేస్కో నాకు అంత ఐడియా లేదు కానీ వచ్చినాయి. ఇక్కడ కూడా అట్లనే చల్లాలని ఉండేది. మా మొక్క అవి ఒకవేళ చెట్లు అవి కాసినాక మనం తినపోయినా వేరే వాళ్ళైనా తింటారు కదా. లాస్ట్కి ఇట్లా ఒక 2-3 ఫొటోస్ దిగిన నేను. కొన్ని ఫొటోస్ ఇట్లా దిగిన మామూలుగానే టైంపాస్కి మామూలుగా దిగాలనిపించి ఫొటోస్ దిగాను. బ్లర్ వచ్చినాయి కదా కొంచెం ఫొటోస్.